తిరుపతి నుంచి కవిమిత్రుడు వచ్చాడు. పల్లిపట్టు నాగరాజు ఇటీవలి కాలంలోనే కేంద్ర సాహిత్య యువ పురస్కారం పొందారు కవిత్వానికి వారు. కనుక మన ఉస్మానియా విశ్వవిద్యాలయం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కవిత్వాన్ని వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి గురు సామానులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమంలో కవిత్వం చదివే అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు కాసిం సార్ గారికి, గురుతుల్యులు మా గురువుగారు శివారెడ్డి సార్ గారికి, యాకూబ్ సార్ గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న మీ అందరికీ కూడా నా వందనాలు. నా పేరు పల్లిపట్టు నాగరాజు. మాది తిరుపతి జిల్లా. మా ఊరి మాటల్ని కవిత్వమని నేను రాసుకున్న మాటలుగా మీకు వినిపిస్తాను. కవితా శీర్షిక నీలికళ్ళ కోడికూత. నీలికళ్ళ కోడికూత. కాలాన్ని కత్తులు కట్టిన కోడిపుంజును చేసి నెత్తురు ఎల్లవలగా పారుతున్న ఏమీ ఎరగనట్టు ఏడుకు చూసే కుట్రపూరిత కంటి సైగలొక వైపు, ఏమీ ఎరగనట్టు ఏడుకు చూసే కుట్రపూరిత కంటి సైగలొక వైపు, కూలుతున్న ఇంటి పైకప్పులొక వైపు, కేవలం దిష్టి బొమ్మల్లా మిగిలిపోతున్న ప్రజ మన అడుగులిటి వైపు, కేవలం దిష్టి బొమ్మల్లా మిగిలిపోతున్న ప్రజ మన అడుగులిటి వైపు. దేశభక్తి గంగ పొంగి పొర్లుతున్న కాలాన, దేశభక్తి రంగు పొగరబడుతున్న కాలాన, దేశభక్తి గంగ పొంగి పొర్లుతున్న కాలాన, దేశభక్తి రంగు పొగరబడుతున్న కాలాన, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు, ఆ కంటి కింద చెమ్మ ఈ కంటి చూపికి ఆనదు. మతం దేముడు పెనుమంటలై చుట్టుముడుతున్న ఇళ్లను చూస్తూ ధనపాలకులు పబ్బం గడుపుకోవడం కొత్తేమి కాదు. ఇంకా మనం నోరు మెదపకపోవడమే, ఇంకా మనం పోరు కదపకపోవడమే భలే ఇంతగా ఉంది, బో చెత్తగాను ఉంది. బతుకు బానిసత్వపు కుడితిలో బలిలాగా ఉండదు, బతుకు బానిసత్వపు కుడితిలో బలిలాగా ఉండదు. మతపు గాజు పెంకుల్ని గుండెల మధ్య నాటి మనిషితనాన్ని పాడిగడుతున్న ఏలికల దేశం ఏ చీకటి గుహాల్లో చిక్కిపోతాదో, ఏ చితికిన బొబ్బల్లో చిమిడిపోతాదో, అయినా మనకు చీమ కుట్టదు, అయినా మనకు రవ్వంతైనా సిగ్గు పుట్టదు. మళ్ళీ మళ్ళీ అదే మురుగులో మునకలేయడానికి, మళ్ళీ మళ్ళీ అదే ముసురులో మునుగు చావడానికి, మళ్ళీ మళ్ళీ అదే మురుగులో మునకలేయడానికి, మళ్ళీ మళ్ళీ అదే ముసురులో మునిగి చావడానికి కుమ్ములాడుతూ ఉండాం. నోటు ముక్కలు విసిరి తోకూపుకుంటూ నిలబడే ఓటు కుక్కను చేసి, నోటు ముక్కలు విసిరి తోకూపుకుంటూ నిలబడే ఓటు కుక్కను చేసి, కవనమేసిన కక్కు ఊసిన కళ్ళు మూసుకుని తినే కళ్ళు లేని కబోదుని చేసి, ఆడేవాడు ఆడతా ఉన్నాడు, పాడేవాడు పాడుతూ ఉన్నాడు, కడుపు మాడేవాడు మాడుతూ ఉన్నాడు, కడుపు కాలినోడి గడపలో నిలబడి ఒక మాట మాట్లాడేవాడే కరువైపోయాడు, కడుపు కాలినోడి గడపలో నిలబడి ఒక మాట మాట్లాడేవాడే కరువైపోయాడు. కత్తులు కట్టిన కాలానికి కళ్ళు తెరిపించేలా కుక్కురుకో అని ఒక ఒద్దిక కూత కూసేటి నీలికళ్ళ కోడి పుంజును పిలవండి. నీతి మారిన గెద్ద చూపుల నుండి పిల్లల్ని కాపాడుకునే నీలి రెక్కల కోడి పెట్టని పిలవండి. ఈ భక్తి రంగు పురుగుల నుంచి, ఈ భక్తి రంగు పురుగుల నుంచి, ఈ దేవుడు భజన పేడ బురగల నుండి మన నేలను మన చేలను కావిలి కాసుకుని కాపాడుకుంటాయేమో, మన నేలను మన చేలను కావిలి కాసుకుని కాపాడుకుంటాయేమో. ధన్యవాదములు.